కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక విధానాలకు నిరసిస్తూ ట్రాక్టర్ వాహనాల భారీ ర్యాలీ అంబేద్కర్ భవన్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్, ఆటో, ద్విచక్ర వాహనాలతో సాగిన ర్యాలీ రైతు కార్మిక వ్యతిరేక విధానాలు వీడనాడాలని ధర్నాలో వార్తల డిమాండ్. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు కార్మికులకు వ్యతిరేకంగా చేపడుతున్న విధానాలపై రైతు కార్మిక సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని రైతు కార్మిక సంఘాలు దేశవ్యాప్త పిలుపులో భాగంగా కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ట్రాక్టర్ వాహనాల ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. రైతు సంఘాల నాయకులు ఏ కృష్ణ, శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి గౌస్ దేశాయ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంశీబాబు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మునప్ప, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయక కార్యదర్శి వి నాగన్న, రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్ పోతుల శేఖర్, రైతు కూలీ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ గురుశేఖర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జి రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు సాగిన రైతు పోరాట ఉద్యమం సందర్భంగా రైతులు పండించిన పంటకు మద్దతు ధర, రైతు రుణమాఫీలు, మోటార్లకు మీటర్ల రద్దు హామీలను నిలబెట్టుకోవడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రంగా విఫలం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అతివృష్టి, అనావృష్టి వల్ల తీవ్రంగా దెబ్బతిన్నారని, వారి ప్రయోజనాల కోసం కాకుండా బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తుల కోసం మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఏఐటియుసి నగర కార్యదర్శి చంద్రశేఖర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర, నగేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, రైతు కార్మిక సంఘం నాయకులు గోపాల్, మహిళా సంఘం నాయకులు రబియా, సిఐటియు నాయకులు విజయ్, మధు, ప్రభాకర్, నరసింహులు, రాజశేఖర్, రాముడు, సాయిబాబా, వి వెంకటేశ్వర్లు, సిఐటియు కర్నూలు మండల కార్యదర్శి హుషేనయ్య, రైతు సంఘం నాయకులు జి ఆంజనేయులు, యువజన సంఘం నాయకులు సురేష్, ప్రకాష్, హరి, అంజీ, రాము, రైతు నాయకులు రంగస్వామి, బుగ్గరాముడు, సుధాకర్, మధు, మధుసూదన్, రామకృష్ణ, దస్తగిరి, షాజహాన్, ఆటో నాయకులు రాధాకృష్ణ, మహమూద్ కుమార్, సోషల్ మీడియా నాయకులు ఎల్ల గువేరా, మధు, చేతి వృత్తిదారుల నాయకులు శేషాద్రి, శ్రీను, రాముడు, ఎల్ఐసి నాయకులు జనార్దన్, వివిధ గ్రామాల రైతులు, యువకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ब्रदर तो पैके కార్మిక రైతు సంఘాల ఐక్యత. అదేవిధంగా కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఏదైతే 2021 సంవత్సరంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నిరసనలు తెలియజేయాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే కర్నూలులో పెద్ద ఎత్తున ట్రాక్టరు, అదేవిధంగా ఆటో, మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఆలోచించాలి, లేకపోతే నీకు తగిన బుద్ధి రైతులు, కార్మికులు, పేద ప్రజలు రాబోయే కాలంలో తప్పనిసరిగా చెప్తారని చెప్పేసి నేను నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకుని సాధించుకున్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇది వచ్చి రైతులకు క్షమాపణ చెప్పి నల్ల చట్టాలను 3 నల్ల చట్టాలను రద్దు చేస్తామని, రైతుల సమస్యల పరిష్కారం చేసేదానికి కనీస మద్దతు ధర కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి 3 సంవత్సరాలు కావస్తుంది.
ఈరోజు మరి ఆ సమస్యల పరిష్కారం కాకపోవడం వల్ల నిన్న లేకుండా 50 రోజులు పైబడి తల్లివ్వాలని రైతు సంఘం రైతు నాయకుడు 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే స్వయాన ప్రధానమంత్రి పేజీ నుంచి మేము చర్చలు జరుపుతామని చెప్పినారు, కానీ అమలు చేయలేదు అని చెప్పి పిలిపించాయి. దీంట్లో ప్రధానంగా కార్మికుల యొక్క డిమాండ్లు అన్నప్పుడు లేబర్ కోడ్లు, ఈ లేబర్ కోడ్లని ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని చెప్పి ప్రధానమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఇంటెలిజెన్సీ ద్వారా ఏమైనా లేబర్ కోడ్లో మార్పులు చేస్తే మీరు అంగీకరిస్తారా అని చెప్పి కూడా ఆ రకంగా అడిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మా డిమాండ్ ఏమంటే గతంలో ఉండేటువంటి 29 రకాల లేబరు చట్టాలు ఏవైతే ఉన్నాయో పాత లేబర్ చట్టాలని అమలు చేయాలని చెప్పి మేము కార్మికులుగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం తన మతోన్మాద అజెండాలు అమలు చేసే ప్రయత్నం తప్ప రాజ్యాంగానికి ఇచ్చేటువంటి గౌరవం కానీ రాజ్యాంగం ద్వారా ఏవైతే హక్కులు పొందుపరచబడి ఉన్నాయో ఆ హక్కులకు సంబంధించి అమలు చేయడం కానీ ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. వ్యవసాయ కార్మిక సంఘాలుగా ఇక్కడ వచ్చిన అన్ని కార్మిక